ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వాక్యమును అనుదినము చదువుతున్నారండి. అందరూ బాగున్నారని నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు మీరందరూ అనుదినము దేవునిలో బలపడాలని, దేవుని వాక్యమును బలంగా ధ్యానించాలని నేను ఎంతగానో మీ అందరి కొరకు ప్రతిరోజు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ దినాన్ని కూడా మరి యొక్క వాగ్దానంతో నేను ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనమును మనం ఒక వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30వ వచనం. అంచె దినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది నన్ను వాగ్దానము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. అంచె దినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. అవును, మనం ఉన్నది అంచె దినాల్లోనే. ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు కనుక దేవుని వైపు మనం తిరిగి ఆయన మార్గంలో మనం నడవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంచె దినములలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన గ్రంథంలో వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, అందరూ సిద్ధపడి ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంచె దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. అవును, ఆయన ఆలోచన చొప్పున నీవు నడిచినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక మనల్ని చెయ్యి విడువడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనల్ని చెయ్యి పట్టి ఆయన నడిపిస్తాడు. ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన త్రోవలో ఆయన సరళం చేస్తూ ఉంటాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. మన చెయ్యి ఏమాత్రము విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పితరులతో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఆ ప్రమాణమును, ఆ నిబంధనను దేవుడు మర్చిపోకుండా మన ఎడల కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ మనకు తోడయిండి మన చేయి పట్టుకొని ఆయన ఎల్లప్పుడూ నడిపించడానికి మన ఎడల ఆయన కనికరము చూపుతూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. అవును, తండ్రి తన కుమారుల ఎడల జాలి చూపినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి చూపునని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన 103:13 వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు. అవును, తల్లిదండ్రుల కంటే కూడా మిన్నగా ఆయన మన యందు కనికరము చూపుతాడు, మన యందు జాలి పడతాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు తోడై ఉంటాడు, మన చెయ్యి విడిచిపెట్టడు. అవును, చిన్నపిల్లల్ని మనం చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే వాళ్ళు ఎంత ధైర్యంగా నడుస్తారంటే, నా తండ్రి చేయి పట్టుకున్నాను, నా తల్లి చేయి పట్టుకున్నానని ధైర్యంతో నడుస్తూ ఉంటారు. అలాగే దేవుడు మనం చేయి పట్టుకున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం ఉంటుంది, మనల్ని ఎంతో ధైర్యంతో నడిపిస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగునని వాక్యం తెలియజేస్తుంది. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల. అవును, మనం ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు మనం ఆయన మనల్ని చేయి పట్టుకుంటాడు. మన చేయిని పట్టుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టడు. మనం పట్టుకుంటే మనం విడిచిపెడతామేమో, కానీ ఆయన మన చేయి పట్టుకొని నడిపించినప్పుడు ఎంత మాత్రము మనల్ని ఆయన విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగునని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలోనే 29వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగునని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఈ అంచె దినాలలో దేవుని మనం వెతకాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన మార్గములో నడవాలి. అప్పుడు ఆయన మనం చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మనం ఆయన తోటి తిరిగినప్పుడు ఆయన మన తోటి తిరుగుతాడు కనుక మన చేయి పట్టుకొని ఆయన ఎల్లప్పుడూ నడిపించడానికి మనతో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన కనికరం మనపై ఉంటుంది. మన నాశనంకు అప్పగించకుండా మన పితరులకు చేసిన ప్రమాణాన్ని మనతో కూడా ఉండి నెరవేరుస్తూ ఉంటాడు. వాగ్దానాన్ని, నిబంధనలను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలను, నిబంధనలను ఖచ్చితంగా నెరవేరుస్తాడని వాగ్దానం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరందరూ ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలను మనం విన్నప్పుడు, దేవుని వాగ్దానం మనకి అనుగ్రహించినప్పుడు ఈ వాగ్దానం నా కొరకే అని మనం ఆలోచన చేసి దాన్ని మన హృదయంలోనే ముద్రించుకొని దాన్ని ప్రార్థన చేయనప్పుడు, దాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడు. మన చెయ్యి విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన మనల్ని పట్టుకున్నప్పుడు మన చెయ్యి విడిచిపెట్టడు. మనం ఒకవేళ పట్టుకుంటే ఆయన విడిచిపెడతాడు, కానీ మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన మన తట్టు తిరిగినప్పుడు, మన చెయ్యి పట్టుకున్నప్పుడు మనం నడిపిస్తూ ఉంటాడు. ఆయన అడుగులు అడుగు వేస్తూ ఆయన ప్రక్కనే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కనికరము గల దేవుడు కనుక మన నాశనానికి అప్పగించకుండా దేవుని వాగ్దానాలు నెరవేరుస్తూ మనం ముందుకి కొనసాగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీ అందరూ ప్రార్థన చేసి ఆయన కృపలు, ఆయన దయలో వర్ధిల్లాలని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపను బట్టి, దయని బట్టి అయ్యా, ఈ వాగ్దానాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు కనికరము గల దేవుడు తండ్రి. ఈ అంచె దినాలలో ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ వైపు తిరిగి అయా మీ కనికరం పొందుకుని తండ్రి మీకు స్తోత్రాలు. అయా మీ అడుగు జాడలను నడిచినప్పుడు తండ్రి మా పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేరుస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేసి దేవా వాగ్దానాన్ని పొందుకుని వారుగా సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.